దేవుని నామని స్తోత్రాలండి. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. నేను నా సన్నిధిలో ఒకటే కోరుకునేదానండి. నేను నా కుటుంబము యెహోవానే సేవించాలని కోరుకునేదానండి. ఇంకెప్పుడు కూడా ఏది అనుకోలేదు. ఎప్పుడు ఈ 31st నైట్ అందరూ ఫ్యామిలీస్ వస్తున్నారు కానీ నేను మట్టుకి ఫ్యామిలీస్తో వచ్చేదాన్ని కాదండి. నేను నా బిడ్డలు వచ్చేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం అయితే నా భర్త ఉన్నారండి. రీసెంట్గా 3 months బ్యాక్ నా భర్తకి హార్ట్ అటాక్ వచ్చిందండి. గ్యాస్ నొప్పి అనుకున్నాం మేము. ఏం చేయాలో మాకు తెలియలేదండి అసలు. మేము ఫోన్ చేసాం. మేము రాజీ గారి ఇంట్లో ఉంటున్నామండి. అయితే ఎవరికి చేయాలో తెలియలేదు. తనకి చేసినప్పుడు భవానీ సిస్టర్ చేయాలంటే తను డెల్టా హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారండి. మేము అంత డబ్బులు తట్టుకోలేమో, ఏం చేయాలో మాకు తెలియట్లేదు అని చెప్పినప్పుడు ఆ సంఘము, ఆ యొక్క యవన బిడ్డలు అందరూ కూడా హెల్ప్ చేశారండి. వారే డబ్బులు మనీ అంతా ఖర్చు పెట్టి నా భర్తకి ట్రీట్మెంట్ ఇప్పించారండి. అసలు భర్తకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మ్యామ్ నీ భర్త హార్ట్ బాగా వీక్గా ఉంది, నరాలన్నీ పలుచబడిపోయినాయి, రక్తం అసలు సర్క్యులేషన్ అవ్వట్లేదు, చాలా భయంకరంగా ఉందమ్మా, స్టంట్స్ వేయడానికి కూడా పనికిరాదు. 5 రోజులు ట్రీట్మెంట్ చేశాక మేము చెప్తామని చెప్పారు. కానీ దేవుడు ఎంతకన్నా కృప చూపించి 4 రోజుల్లోనే నా భర్తని డిశ్చార్జ్ చేయించి ఎటువంటి స్టంట్స్ లేకుండా తల్లి సజీవ సాక్షిగా ఈ యొక్క 2024 సంవత్సరంలో నేను నా కుటుంబం చెప్పడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. నా భర్త హెల్త్ కొరకు ప్రార్థించండి. నేను నా కుటుంబం ఆత్మీయంగా ఎదిగేలాగునా నా భర్త కూడా రక్షణ తీసుకునేలాగా కృపను, అలాగే నా తల్లి ఎంతగానో నన్ను బలపరుస్తున్నారు. నేను ఏదైనా ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ ఎత్తిన తల్లన్న ఎత్తుకుపోవచ్చు, కానీ మీ తల్లి అయితే ఎందుకంటే నన్ను బలపరుస్తున్నారు. నా భారాన్ని వారికి చెప్తే వారు నా కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు. అలాగే నా సంఘం అంతా కూడా నా భర్త కొరకు ప్రత్యేకంగా వారే ప్రార్థించారు. అందరూ కూడా చిన్న బిడ్డలు మొదలుకొని కూడా నా సంఘం అంతా ప్రార్థించారు నా భర్త కొరకు. మీ అందరికీ కూడా నా వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించగలిగే సంవత్సరంలో మేమందరం కూడా ఆత్మీయంగా ఎదగలిగిన నా భర్త మంచి ఆరోగ్యం కొరకు, నాకు కూడా ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థించమని వేడుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఈ భర్త అద్భుతంగా బాగవుతాడు. దేవుని దక్షిణ హస్తం వచ్చి ఆయన కార్యం చేస్తుంది. నువ్వు భయపడొద్దు, కలవరపడొద్దు. ప్రభువు ఉన్నాడు నీ పక్షంగా. దేవుని కార్యం జరుగుతుంది. ధైర్యంగా ఉంటుంది.